ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్టీవీ అధినేత సుభాష్ కుమార్ గౌడ్, హైకోర్టు సీనియర్ న్యాయవాది నాగులూరి కృష్ణకుమార్ గౌడ్, పిసిసి కోఆర్డినేటర్ డాక్టర్ నాగులూరి అరుణ్ కుమార్ గౌడ్, నారాయణ గౌడ్, నారాయణమూర్తి, హనుమంతరావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మండలంలోని పాత కొమ్ముగూడెం గ్రామ పంచాయతీ కారోబార్ సురేష్ తన తల్లికి పెన్షన్ ఇప్పించడానికి 1500 రూపాయలు తీసుకుని ఇప్పటికీ ఆ పని చేయలేదని బుసరాజుల రాజు ఆరోపించారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం తన తండ్రి బుసరాజుల మల్లయ్య 4 నెలల క్రితం మరణించగా ఆ వృద్ధాప్య పెన్షన్ను తన తల్లికి మార్చుకోవడానికి అవసరమైన సర్టిఫికెట్స్ కోసం 1500 అడగగా కారోబార్ సురేష్ కు ఇచ్చినట్లు వివరించాడు. గత 4 నెలలుగా తన తల్లికి పెన్షన్ రాకపోవడంతో పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. నా పేరు రాజు అండి, కొమ్మగూడెం నుంచి మాట్లాడుతున్నాను. నేను హైదరాబాద్ వర్క్ చేస్తాను. అయితే నేను ఇది సురేష్ అతన్ని కలిసాను. యాక్చువల్గా దేనికోసం అంటే డెత్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెంట్ సర్టిఫికేట్ ప్లస్ ఈ పెన్షన్ ఏదైతే ఉందో దానికోసం అప్లై చేయమని కలిసి అతను ఏమంటే 1500 అడిగాడు. జగిత్యాల జిల్లా కోరుట్లలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కోరుట్ల పట్టణంలో రాజకీయ వాతావరణం రోజురోజుకి వేడెక్కుతోంది. ఈ క్రమంలో కోరుట్ల పట్టణంలోని 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. 15వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కౌన్సిలర్ టికెట్ ఆశిస్తున్న నజ్జు ఇంటింట ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే వార్డును అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని ప్రజలకు వివరించారు. నజ్జు, దయచేసి ఒక్కసారి నాకు 15వ వార్డ్ కౌన్సిలర్ గా ఎన్నుకోండి. నేను 15వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నజ్జు, దయచేసి ఒక్కసారి నేను 15వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నజ్జు, దయచేసి ఒక్కసారి నాకు 15వ వార్డ్ కౌన్సిలర్ గా ఎన్నుకోండి. అమ్మలకు, అక్కలకు, అన్నదమ్ములకు దయచేసి ఒక్కసారి 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నేను. ఇప్పుడేమో మళ్ళీ 3 సార్లు ఇప్పుడు ఓడిపోయినా. ఇప్పుడు ఒక్కసారి దయచేసి నన్ను ఆశీర్వదించి గెలిపించుకొని అమ్మ. ఒక్కసారి దయచేసి అర్ధరాత్రికి వస్తాం మీకు నేను ఖచ్చితంగా మీరు ఎప్పుడంటే అప్పుడు వస్తా, ఎప్పుడప్పుడు వచ్చి చేస్తా. నేను హరిబాగ్లో ఖచ్చితంగా అమ్మ. ఒక్కసారి దయచేసి మాకు ఆశీర్వదించండి. కౌన్సిలర్గా 15వ నంబర్ వాడు కౌన్సిలర్ గెలిపిరమ్మా. బైన్సా పట్టణంలోని 26వ వార్డులో
ఓట్ల నమోదులో జరిగిన అవకతవకలను నిరసిస్తూ ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సాగిన ఈ ప్రదర్శనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక కుటుంబానికి చెందిన ఓట్లు మరో వర్గం జాబితాలో ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తప్పులను సరిచేయాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఇంకా టైం ఉంది కాబట్టి అట్లాంటివి కూడా మీకు ఏమైనా ఇంకా కంప్లైంట్స్ ఉంటే మనకు ఆల్రెడీ చాలా ఆల్మోస్ట్ 1000 కంటే ఎక్కువ అట్లా కంప్లైంట్స్ వచ్చాయి. సో అవి రిజాల్వ్ చేస్తున్నాము. ఇంకా మీకు కంప్లైంట్స్ ఉంటే అక్కడ కూడా ఇవ్వండి. రెండోది ఏంటంటే మీరు కొంతమంది ఓటర్ లిస్ట్లో ఉండకూడదు, వీళ్ళు అసలు నిజంగా లేరు అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ పెడుతున్నారు. మామడ మండలం పోన్కల్ గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న సదర్మడ్ బ్యారేజీకి సంబంధించిన మిగిలి ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి కలెక్టర్ సదర్మడ్ బ్యారేజీని పరిశీలించారు. త్వరలో బ్యారేజీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లను కలెక్టర్ సమీక్షించారు. ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలతో అలరించారు. అంతేకాకుండా విద్యార్థులు ముగ్గుల పోటీలు మరియు కోలాటం ఆడి సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి కాలేజ్ చైర్మన్ నరసింహారెడ్డి, సెక్రటరీ త్రిశూలరెడ్డి, కోశాధికారి త్రిలోక్ రెడ్డి, డైరెక్టర్ మోహన్, ప్రిన్సిపల్ లోకనాథం, కన్వీనర్ కవిత, వివిధ విభాగాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థులంతా సీఎం కప్ పోటీలలో అధిక సంఖ్యలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. గురువారం పట్టణంలోని శివాజీ చౌక్ నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు సీఎం కప్ భారీ క్రీడా జ్యోతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లాకు చెందిన పలు పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాను చేతబూని ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితంలో చదువుతో పాటు క్రీడలకు సమప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. मेरे नमस्कार తెలియజేస్తున్నా. ఇట్లా మీ అందరికీ తెలుసు, సెకండ్ ఎడిషన్ ఆఫ్ సీఎం కప్ 8th జనవరి నుండి 17th జనవరి వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నా ముందు చాలా ఆఫీసర్స్ దీని గురించి ఆల్రెడీ చెప్పారు. నా తరఫున ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం స్పోర్ట్స్ మీద అంతా ఫోకస్ ఎందుకు పెడుతున్నా, ఎందుకంటే మా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం స్టడీస్ తో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఈ ఉద్దేశంతో పాటు రెగ్యులర్ గా ఇంకా మన గ్రామీణ ప్రాంతాల నుంచి ముందుకి రావడానికి, స్పోర్ట్స్ పర్సన్ కి మోటివేట్ చేయడానికి, దాంతోపాటు అర్బన్ లో కూడా ఎవరైనా స్పోర్ట్స్ లో మంచి పర్ఫార్మెన్స్, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా మంచిగా అవకాశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మీ అందరితో జస్ట్ ఒక ఇది రిక్వెస్ట్ ఉంది, చాలా స్పోర్ట్స్ రకరకాల మోర్ దెన్ 25 to 30 స్పోర్ట్స్ డిసిప్లిన్స్ ఉంటాయి. క్యారమ్, ఖోఖో, ఇండోర్ ప్లస్ అవుట్రిక్ లో టాలెంట్ కి దెర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ టాలెంట్, చాలా టాలెంట్ అవైలబుల్ ఉంది. బట్ వాళ్ళకి ముందుకి రావడానికి ఒక అవకాశం కావాలి. ఈ కార్యక్రమంతో సహా అదే అవకాశం మీకు ఇవ్వడానికి ఒక చిన్న ప్రయత్నం ఉంది ప్రభుత్వం ద్వారా. దీంతో పాటు మా గవర్నమెంట్ అంతా ఫోకస్ పెడుతుంది. విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ అన్నారు. మండల కేంద్రమైన ముధోల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ సరస్వతి శిశు మందిర్, రవీంద్ర పాఠశాల, కేజీబీబీ, మైనారిటీ గురుకుల పాఠశాల, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, గిరిజన గురుకుల పాఠశాల, మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి స్టడీ మెటీరియల్ అందజేయడం జరిగింది. చూపించండి, అందరు బుక్స్ చూపించండి. तकसीम किए जा रहे हैं। इस प्रोग्राम में मेहमान खुसूसी की हैसियत से ट्रस्ट के सदर जनाब मोहन राव पटेल साहब और इस तकरीब में तशरीफ़ फरमा मेहमान की हैसियत से साबिक़ा मंडल प्रेसिडेंट सुभाष మరియు పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మా పాఠశాల విద్యార్థులు చాలా ఎంతో వాళ్ళకు అవసరమైనటువంటి ఈ ఆల్ ఇన్ వన్ అన్నది
వాళ్ళు సొంతగా కొనుక్కోలేని పరిస్థితి. వాళ్ళకి బుక్స్, నాలెడ్జ్, నోట్స్ అన్నీ ఉన్నాయి, మంచి టీచర్స్ ఉన్నారు. కానీ అందరికీ ఉన్నటువంటి పుస్తకం మాకు లేదే అన్న ఒక వెలితి ఒకటి ఉంటుంది మన దగ్గర ఎన్ని ఉన్నా కానీ. దానికంటే ఎక్కువ మెటీరియల్ టీచర్స్ ఇస్తారు, అంత మంచి నాలెడ్జ్ ఉన్న టీచర్లు కూడా ఉన్నారు. కానీ పిల్లల్లో ఏముంటుందంటే ప్రైవేట్లో వాళ్ళకి అన్నీ ఉన్నాయి, మాకు లేవు, మేమేమన్నా తక్కువ చదువుతామేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు ఆ పుస్తకాన్ని మేము కొనలేమే అన్న ఒక బాధ ఉంటుంది. అలాంటి బాధను తొలగించి వాళ్ళకి అంటే వాళ్ళు 10వ తరగతిలో మంచి మార్కులు సాధించే విధంగా మానసికంగా నేను బాగా చదువుతాను ఈ పుస్తకంతో అనేటువంటి ధైర్యాన్ని ఇచ్చి మీరు ఈ పుస్తకాలు ఇస్తున్నందుకు మా టీచర్స్ తరఫున, మా స్టూడెంట్స్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నాము. అలాగే నూతనంగా ఏర్పడిన సర్పంచ్ యజమాని గారికి మరియు మా సుదర్శన్ సార్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా విద్యార్థులకు ఒకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనకు చదువు అనేది ఉద్యోగాల కోసమే కాదు. చదువు అంటే కొందరు మెంటాలిటీ ఏముంటుందంటే చదివితే జాబ్ రావాలి ఖచ్చితంగా అని ఏం లేదు. చదువుకుంటే జ్ఞానం వస్తుంది. మనం ఆ జ్ఞానంతో మనం ఏమైనా చేయొచ్చు. ఎడ్యుకేషన్తో మనం స్పోర్ట్స్కి వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు మన భారతదేశ జనాభాలో 140 కోట్ల జనాభా ఉంది. అందరికీ గవర్నమెంట్ జాబులు రావు. నాకు ప్రైవేట్ జాబులు చేసుకోవచ్చు. స్పోర్ట్సే కానీ మనకు ఉన్న ఇతర హ్యాబిట్స్ ద్వారా కూడా ముందుకు వెళ్ళచ్చు. సో కొందరు ఏమంటే ఫెయిల్ అవ్వడం, 10th కానీ ఫెయిల్ అవ్వడాన్ని సూసైడ్ చూస్తున్నారు. సో చదువే మనకు అన్నీ కాదు, దాంతోపాటు వేరే కూడా ఉన్నాయని ఒకసారి గమనించారు అందరూ. ఓకే, పాస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం అనేది ఒక ఎగ్జామ్లో కానీ జీవితంలో కానీ ఏదైనా ఒక భాగం మాత్రమే. దాంట్లో ఒక పార్ట్ ఆఫ్ ది చూసుకోవాలి. కానీ నా చదువే జీవితం అనేది అనుకోవద్దు. ఎప్పుడు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి, దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి, ముందు కొనసాగాలి. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లో ముందుకు వెళ్ళి మీ పేరెంట్స్ ఒక మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. భక్తితో విచ్చేయు భక్తులకు హనుమాన్ దేవాలయం బయట నుండి ప్రదక్షిణ చేయుటకు వీలుగా పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవిప్రసాద్ గౌడ్ అన్నారు. అశోక్ నగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు ఓంప్రకాష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బస్తీలో కమిటీ సభ్యులతో కలిసి పాదయాత్ర చేయడం జరిగిందని రవిప్రసాద్ గౌడ్ తెలిపారు. న్యూ అశోక్ నగర్ హనుమాన్ దేవాలయం పరిసరాలలో అనేక మంది వాహనాలు నిలిపి అక్కడనే చెత్త మూలంగా మందిరం చుట్టుపక్కల మొత్తం చెత్తాచెదారంతో నిండిపోయి కుళ్ళిపోయిన దుర్వాసనతో వచ్చే భక్తులకు ఇబ్బందికరంగా మారిందని స్థానికులు రవిప్రసాద్ గౌడ్కు తెలపడం జరిగింది. ఈ యొక్క సమస్యను జీహెచ్ఎంసీ తార్నాక డిప్యూటీ కమిషనర్ శ్రీమతి మోతే శ్రీలత గారికి తెలుపగా మందిర పరిసర ప్రాంతాలను శుభ్రం చేయిస్తామని తెలపడం జరిగింది. అంతేకాకుండా అశోక్ నగర్ చౌరస్తాలో గత కొన్ని నెలలుగా అక్కడున్నటువంటి మినీ మాస్ లైటింగ్ సిస్టమ్ కింద పడిపోగా ఇంతవరకు దానిని అక్కడ ఏర్పాటు చేయకపోవటం మూలంగా మందిరం కూడలిలో చీకటిమయంగా మారిందని స్థానికులు తెలపడం జరిగిందని రవిప్రసాద్ గౌడ్ తెలిపారు. ఈ యొక్క సమస్యను జోనల్ కమిషనర్ రవికిరణ్ గారికి తెలపడం జరిగిందని, మరమ్మతుల అనంతరం లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని జెడ్సీ చెప్పడం జరిగిందని, ఈ యొక్క పాదయాత్రలో సతీష్ నేత, శ్యామ్ ముదిరాజ్, అనిల్ యాదమ్మ, శ్రీనివాస్, మల్లేష్, రవి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. పల్లె పండుగ 2.0తో గ్రామీణ ప్రాంతాల్లో రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు వెల్లడించారు. జి కొండూరు మండలంలోని గంగినేని గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధులు 36 లక్షల రూపాయలతో హెల్త్ సెంటర్ నిర్మాణానికి, 25 లక్షల రూపాయలతో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ గ్రామాల ముఖ చిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. మోడీ గారి సహకారంతో గత ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యి ఎక్కడికక్కడే కేవలం సంక్షేమ పథకాలే లేకపోతే అభివృద్ధి ఊసేలేని పరిస్థితి మీ అందరికీ తెలుసు. మీరందరూ కూడా బాధితులే. ఈ ప్రధానమైన రహదారి గంగినేని నుంచి జీకొండూరుకు వెళ్లే రహదారి 2018 ఫిబ్రవరి 18-19 ఫిబ్రవరి 10వ తారీఖున శంకుస్థాపన చేస్తే మొదలైన పనులు ఆగిపోయి నేను గత శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలు ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఆ రోడ్డు నిర్మాణం పూర్తి చేయించలేకపోయాను. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి సహకారంతో పనులు ప్రారంభించి ఈ రోడ్డు ఇప్పుడు మీరు నడుస్తామన్న రోడ్డు 90% పూర్తయింది. మిగిలిన 10% ఈ మాసాంతానికి జనవరి చివరి నాటికల్లా పూర్తయి సంపూర్ణంగా రోడ్డు నిర్మాణం పూర్తవుతుంది. అట్లాగే గడ్డమడుగు నుంచి మునగపాడు వరకు ఉన్న బైపాస్ రోడ్డు గడ్డమడుగు ఊర్లో నుంచి కాకుండా ఇటున్న తార్ రోడ్డు కూడా శాంక్షన్ చేశాం. అది కూడా ఈ నెలలో ప్రారంభమై ఆ రోడ్డు కూడా పూర్తవుతుంది. ఈ రకంగా ఒక సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా కలిపి ముందుకు సాగుతా ఉన్నాం. ఇప్పుడు శంకుస్థాపన చేసిన ఈ ఆరోగ్య కేంద్రం ఇట్లాంటివి ఇప్పుడు 29 శాంక్షన్ అయినాయి. అన్ని చోట్ల కూడా శంకుస్థాపన చేస్తున్నాం. ఇవన్నీ కూడా 4 నుంచి 5 మాసాల్లో నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులో రాబోతా ఉన్నాయి. అలాగే గడిచిన 5 సంవత్సరాల్లో కొత్త రోడ్ల ఉన్న చంద్రవైపల్లి రోడ్ల నిర్మాణానికి డబ్బులు ఇవ్వకపోతే 30 కోట్ల రూపాయల R&D రోడ్లకు డబ్బులు తీసుకొచ్చి నిన్నే మొదలెట్టిన రోడ్లు కొన్ని ప్రారంభోత్సవాలు కొత్తగా నిర్మాణం అవుతున్న రోడ్డుకి R&D మంత్రి గారు నేను ఇద్దరు కలిపి శంకుస్థాపన చేయడం జరిగింది.